క్రికెట్ ను మనం జెంటిల్మెన్ గేమ్ అని పిలుచుకుంటాం. కానీ కొన్నిసార్లు గ్రౌండ్ లో జరిగే హై వోల్టేజ్ డ్రామా చూస్తే ఇది మ్యాచా లేక యుద్ధమా అనిపిస్తుంది. 2008 ఐపీఎల్ లో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ ని కొట్టిన స్లాప్ గేట్ సంఘటన మనందరికి గుర్తుంది. కానీ క్రికెట్ హిస్టరీలో అంతకంటే దారుణమైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ రోజు వీడియోలో గ్రౌండ్స్ లో ప్లేయర్స్ కంట్రోల్ కోల్పోయిన టాప్ షాకింగ్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. 2008 ఐపీఎల్ లో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ ఎందుకు కొట్టాడు? ఆ రోజు ముంబై ఇండియన్స్ మరియు కింగ్స్ 11 పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగింది. సచిన్ లేకపోవడంతో హర్భజన్ ముంబై కెప్టెన్ గా ఉన్నాడు. ఆ మ్యాచ్ లో ముంబై ఘోరంగా ఓడిపోయింది. దీనివల్ల హర్భజన్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. మ్యాచ్ ఆడుతున్నంతసేపు శ్రీశాంత్ చాలా అగ్రెసివ్ గా బ్యాట్స్మెన్ ని రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. అది కూడా హర్భజన్ కి కోపం తెప్పించింది. మ్యాచ్ అయిపోయాక ఇరు జట్ల ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటప్పుడు శ్రీశాంత్ హర్భజన్ దగ్గరకు వచ్చి హార్డ్ లక్ పాజీ అన్నాడట. అప్పటికే ఓటమితో కోపంగా ఉన్న హర్భజన్ కి శ్రీశాంత్ మాటలు వెటకారంగా అనిపించాయి. తనను ఎగతాళి చేస్తున్నాడని భావించిన హర్భజన్ కోపం ఆపుకోలేక శ్రీశాంత్ ని చంపపగలు కొట్టాడు. దాంతో శ్రీశాంత్ ఒక్కసారిగా ఆడడం స్టార్ట్ చేశాడు. ఈ సంఘటన తర్వాత హర్భజన్ సింగ్ ఆ ఐపీఎల్ సీజన్ మొత్తం బ్యాన్ చేశారు. అయితే ఆ తర్వాత హర్భజన్ ఈ సంఘటనపై చాలా సార్లు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నేను అలా చేసి ఉండకూడదు, అది నా తప్పు అని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. నెక్స్ట్, కిరణ్ పోలార్డ్ వర్సెస్ మిచెల్ స్టార్క్ మధ్య జరిగిన గొడవ. ఇది ఐపీఎల్ 2014 జరిగింది. ముంబైది ఫస్ట్ బ్యాటింగ్. 16 ఓవర్స్ లో 133 ఫర్ 4 వికెట్స్. క్రీజ్ లో పోలార్డ్, రోహిత్ ఉన్నారు. డెత్ ఓవర్స్ లో ఇద్దరు ఫాస్ట్ గా స్కోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆర్సీబీ గుడ్ బౌలింగ్ తో రన్స్ రావట్లేదు. దానివల్ల అసలే ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్న పోలార్డ్ కి స్టార్క్ బౌన్సర్ వేశాడు. బట్ పోలార్డ్ దాన్ని ఆడలేకపోయాడు. అప్పుడు స్టార్క్ పోలార్డ్ ని స్లెట్ చేశాడు. పోలార్డ్ కూడా రెస్పాండ్ అవుతూ వెళ్లి బౌలింగ్ ఏరా అని అన్నాడు. నెక్స్ట్ బాల్ వేయడానికి స్టార్క్ రన్నింగ్ స్టార్ట్ చేశాడు. కానీ పోలార్డ్ చివరి నిమిషంలో పక్కకు తప్పుకున్నాడు. అప్పుడు స్టార్క్ కోపంగా ఆ బాల్ తో పోలార్డ్ ని కొట్టడానికి అన్నట్లుగా బాల్ విసిరేశాడు. దీంతో చివరెత్తుకొచ్చిన పోలార్డ్ ఏకంగా తన చేతిలోని బ్యాట్ ను స్టార్క్ మీద విసిరేశాడు. అదృష్టవశాత్తు ఆ బ్యాట్ స్టార్క్ తగలేదు. కానీ క్రికెట్ గ్రౌండ్ లో ఒక ప్లేయర్ బ్యాట్ విసరడం అనేది చాలా సీరియస్ విషయం. అంపైర్లు, కెప్టెన్లు వచ్చి ఇద్దరిని సముదాయించాల్సి వచ్చింది. నెక్స్ట్, ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త గొడవగా చెప్పొచ్చు. 1981 లో పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరిగింది. పాక్ బ్యాటర్ జావేద్ మియాందాద్ పరుగు తీస్తుండగా ఆసీస్ బౌలర్ డెన్నిస్ వెళ్లి ఉద్దేశపూర్వకంగా దాడి కొట్టించాడు. అక్కడితో ఆకుండా మియాందాద్ ను కాలుతో తన్నాడు. దీంతో కోపం ఆపుకోలేకపోయిన మియాందాద్ లిల్లీని బ్యాట్ తో కొట్టబోయాడు. అది చూసి అందరు షాక్ అయ్యారు. అంపైర్ మధ్యలో వచ్చి ఆకకపోతే అక్కడ పెద్ద ఫైట్ నే జరిగేది. నెక్స్ట్, మనందరికీ బాగా తెలిసిన ఢిల్లీ బాయ్స్ గొడవ. గౌతమ్ గంభీర్ మరియు విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఒకటి కాదు 2 సార్లు జరిగాయి. మొదట 2013 ఐపీఎల్ లో కోహ్లీ అవుట్ అయ్యాక గంభీర్ ఏదో అనడంతో ఇద్దరు గ్రౌండ్ మధ్యలో కొట్టుకునేంత వరకు వచ్చారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత 2023 ఐపీఎల్ లో లక్నో వర్సెస్ బెంగళూరు మ్యాచ్ తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వీళ్ళిద్దరు ఎప్పుడు ఎదురుపడిన వాతావరణం హిటెక్కాల్సిందే. నెక్స్ట్, ఇది షేన్ వార్న్ వర్సెస్ మోర్లాన్ శామ్యూల్స్. అది బిగ్ బ్యాష్ 2013 మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్బోర్న్ రెనిగేట్స్ మ్యాచ్. ఫీల్డింగ్ చేస్తున్న శామ్యూల్స్ కావాలని షేన్ వార్న్ టీమ్ బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ హసీకి అడ్డుపడ్డాడు. దీన్ని షేన్ వార్న్ సీరియస్ గా తీసుకున్నాడు. తర్వాత షేన్ వార్న్ బౌలింగ్ చేస్తున్నప్పుడు శామ్యూల్స్ దగ్గరకు వచ్చి ఎందుకు మా టీం బ్యాటర్ కి అడ్డుగా వచ్చావని షర్ట్ పట్టుకుని అరవడం స్టార్ట్ చేశాడు. ఆ గొడవ తర్వాత శామ్యూల్స్ కొట్టిన షాట్ ను వార్న్ ఫీల్డ్ చేసి దగ్గరకు వచ్చిన బాల్ తో శామ్యూల్స్ ని కొట్టాడు. దానికి కోపంతో శామ్యూల్స్ తన బ్యాట్ ను షేన్ వార్న్ వైపు విసిరాడు. అప్పుడు షేన్ వార్న్ శామ్యూల్స్ కి మెంటల్ అని అంటూ సైకిల్ చేశాడు. ఇలా గొడవ పెద్దది కావడంతో వేరే ప్లేయర్స్ వచ్చి ఆపాల్సి వచ్చింది. నెక్స్ట్, షకీబ్ ఉల్ హసన్ వికెట్లు తన్నడం. ఢాకా ప్రీమియర్ లీగ్ 2021లో మొహమ్మదన్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఆడుతున్న షకీబ్ తన బౌలింగ్ లో ఒక ఎల్బిడబ్ల్యూ అప్పీల్ ని అంపైర్ ఇవ్వట్లేదని అంపైర్ నిర్ణయంతో ఏకీభవించిన షకీబ్ ఉల్ హసన్ ఆగ్రహంతో వెంటనే వికెట్లను కాలుతో తన్నాడు. కొద్దిసేపటి తర్వాత వర్షం కారణంగా అంపైర్ మ్యాచ్ నిలిపేయాలని నిర్ణయించడంతో షకీబ్ అస్సలు తగ్గకుండా ఆ కోపాన్ని కొనసాగిస్తూ మిగిలిన వికెట్లను కూడా పీకి నేలకేసి కొట్టాడు. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అంపైర్ పై ఇలా అరవడం అప్పట్లో పెద్ద వివాదమైంది. నెక్స్ట్, గౌతమ్ గంభీర్ వర్సెస్ షాహిద్ అఫ్రీది. అది 2007 కాన్పూర్ లో జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఉండే మ్యాచ్. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే హై టెన్షన్ ఉంటుంది. గంభీర్ బౌండరీ కొట్టిన తర్వాత అఫ్రీది వచ్చి గంభీర్ ని తిట్టాడు. ఇక మన గంభీర్ గురించి తెలిసిందేగా, గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉంటాడు. అఫ్రీది చేసిన వ్యాఖ్యలను గంభీర్ కూడా తీవ్రంగా బదిలించాడు. ఆ తర్వాత బంతికి గంభీర్ సింగిల్ తీయడానికి పరుగు పెడుతున్నాడు. అఫ్రీది కావాలని గంభీర్ ను భుజంతో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు ముఖాముఖిగా నిలబడి తీవ్రంగా తిట్టుకున్నారు. ఈ గొడవ తర్వాత ఇద్దరికి మ్యాచ్ ఫీజులో జరిమానా విధించారు. నెక్స్ట్, మళ్ళీ మన గంభీరే. ఈసారి గంభీర్ వర్సెస్ కమ్రాన్ అక్మల్. ఏషియా కప్ 2010 ఏషియా కప్ లో దంబుల్లా వేదికగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. 268 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ చేస్తుంది. గంభీర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అవుట్ కోసం చాలా దూకుడుగా అప్పీల్ చేశాడు. అంపైర్ దాన్ని తిరస్కరించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోపంతో ఉన్న అక్మల్ నేరుగా గంభీర్ దగ్గరకు వచ్చి గట్టిగా వాదించడం మొదలు పెట్టాడు. ఇద్దరు ముఖాముఖిగా నిలబడి కొట్టుకునేంత తీవ్రంగా గొడవ పడ్డారు. ఆ సమయంలో అంపైర్లు మరియు ధోని వెంటనే కల్పించుకొని వారిద్దరిని విడదీసి శాంతపరిచారు. ఫైనల్ గా హర్భజన్ వర్సెస్ షోయబ్ అఖ్తర్. ఇది కూడా 2010 ఏషియా కప్ లో జరిగింది. మ్యాచ్ చివరి ఓవర్లలో భారత్ గెలవడానికి చాలా టెన్షన్ తో కూడిన పరుగులు చేస్తోంది. ఆ టెన్షన్ సమయంలో హర్భజన్ సింగ్ షోయబ్ అఖ్తర్ కు ఒక భారీ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్ తర్వాత అఖ్తర్ తన కోపాన్ని ఆపుకోలేక హర్భజన్ ని తీవ్రంగా స్లెడ్జింగ్ చేస్తూ వల్గర్ లాంగ్వేజ్ వాడాడు. ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. అయితే ఆ గొడవ హర్భజన్ కి మరింత కసిని పెంచింది. అదే మ్యాచ్ లో హర్భజన్ చివరికి మొహమ్మద్ అమీర్ బౌలింగ్ లో మళ్లీ 6 కొట్టి భారత్ ను చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆ గెలుపుతో హర్భజన్
అఖ్తర్కు తన బ్యాట్తోనే బదులిచ్చాడు. చాలా ఇన్సిడెంట్స్ ఇలానే క్రికెట్ గ్రౌండ్లో జరిగాయి. ఇవన్నీ క్రికెట్కి మచ్చ తెచ్చేలాంటివి.